నమస్కారము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశారో మన కేవీ రమణ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మూగి రవిచంద్ర గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మహిరా చాను గారు మీకు తెలియజేశారు. నిన్న ఒక వ్యక్తి ప్రెస్ మీట్ ఏదో పెట్టి తన నోటుకు వచ్చిన విధంగా వాగడం జరిగింది. దాన్ని ఖండించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ తంబాలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాట్లాడినటువంటి వ్యక్తి అతనికి ఏదో 30-40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన ఒక ఎంపీటీసీగా తంబాలపల్లి మండలంలో పోటీ చేయడం జరిగింది. ఆ ఎంపీటీసీ పరిధిలో 3 పంచాయతీలు ఉన్నాయి. ఒకటి అన్నగారిపల్లి, రెండోది గుండ్లపల్లి, 3 గంగిరెడ్డిపల్లి. ఈ 3 పంచాయతీలుగా ఒకే ఎంపీటీసీ అభ్యర్థి ఆ ఎంపీటీసీ స్థానానికి గతంలో పోటీ చేశాడు. కనీసం 3 పంచాయతీల్లో కలిపి 300 మంది కూడా ఆయనకు ఓట్లు వేయలేదు. ఆయన కూడా ఇప్పుడు రాజకీయాల్లో నాకేదో పెద్ద అనుభవం ఉందని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా గ్రహించాలి, గతంలో నాకు ఎన్ని ఓట్లు పడినాయి, ప్రజలు నా వైపు ఎంతమంది ఉన్నారని కూడా ఆలోచించాలి. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2024లో ఎన్నడూ లేని విధంగా మొలకల్చెరువు మండలం మద్దినాయనపల్లి పంచాయతీలో 100 బస్తాలు గంజాయి ప్రత్యక్షమైంది. దానికి అంతటికీ ప్రధాన కారణము గత వైసీపీ ప్రభుత్వమే అని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. నువ్వు దానికి సమాధానం చెప్పు. గంజాయి బ్యాచ్ వచ్చి మీది గంజాయి బ్యాచ్, ఎక్కడ ఉన్న గంజాయి బ్యాచ్ని కూడా ఏరి పారేసే బాధ్యతను ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నది. మీరు గతంలో ఒకవేళ గంజాయిని ఇష్టం వచ్చినట్లు వ్యాపారంగా చేసుకుని ఆస్తులు పోగేసుకోవచ్చు. వాటినన్నిటినీ కూడా తిరిగి రాబట్టుకునేదానికి కూటమి ప్రభుత్వము ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా ఇది డైవర్ట్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నాడు. డైవర్ట్ పాలిటిక్స్ అనేటివి గతంలో ఉండేటివి, ఇప్పుడు ఉండేది డెవలప్మెంట్ పాలిటిక్స్. గతంలో వాళ్ళు చేసే తప్పులను కప్పుపుచ్చుకునేదానికి, జనాలను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక భూతం చూపించి పాలిటిక్స్ను డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటినన్నిటినీ తప్పకుండా అమలు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మీరు చేసిన 11 లక్షల కోట్ల రూపాయల అప్పులను కూడా భుజాన వేసుకుని నేనున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి అని తన యొక్క 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రపంచంలోనే అత్యున్నత రాజధానిని నిర్మించాలని నిన్ననే గత అమరావతిలో నరేంద్ర మోడీ గారిని కూడా పిల్లంపించి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. అమరావతిని ఈ 5 ఏళ్లలో మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే విధంగా రాజధానిని కూడా నిర్మించి తలబట్టినారు. తప్పకుండా కూడా నిర్మించి తీరుతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదును ఏ విధంగా అభివృద్ధి చేశాడో, హైటెక్ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా దాన్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తారని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఏదో 2019 నుంచి 2029-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఏదో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు ప్రగల్భాలు పలకడం వాస్తవం కాదు. తంబాలపల్లి విషయానికి వస్తే 2018-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి అభివృద్ధి నిధులనే గత వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు కూడా ఆ నిధులను ఉపయోగించుకొని గతంలో వచ్చిన టీడీపీ గవర్నమెంట్లో వచ్చిన నిధులనే ఉపయోగించుకొని మన తంబాలపల్లిలో రోడ్లు, తార్ రోడ్లు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు నిర్మించడం జరిగింది. అంతేగాని వైసీపీ గవర్నమెంట్లో కేవలం ఒక 10% 15% మాత్రమే వాళ్ళు నిధులు కేటాయించారు. అదేవిధంగా మొలకల్చెరువు మండలంలో కూడా
గత 10 నెలల కాలంలోనే దాదాపు 6 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది. దానిలో దాదాపు ఒక 3 కోట్ల రూపాయల వర్కులు కూడా కంప్లీట్ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో కూడా 5 కోట్ల రూపాయలు మీరు సిమెంట్ రోడ్లు వేసిన పాపాన పోలేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మండల హెడ్ క్వార్టర్లో మొలకల్చెరువు మండల హెడ్ క్వార్టర్లో దాదాపు 2.5 కోట్ల రూపాయలకు పైన సిమెంట్ రోడ్లు నిర్మించినకంతా కూడా ఈ జేసీ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయ్యా, నువ్వేదో మైకులు ఇచ్చారని ఓ అని వాగేసి నాయకుడు అయిపోవాలనుకోవద్దు. కనీసము నువ్వు ఉన్నటువంటి ఇంటి ముందర కూడా సిమెంట్ రోడ్డు వేయించినకంతా జేసీ రెడ్డి గారిది. అదేవిధంగా గతంలో మొలకల్చెరువు రోడ్డు నుంచి అడవినాయన చెరుపల్లి మీ ఊరికి వచ్చే దారి అడవినాయన చెరుపల్లి రోడ్డు కూడా రెన్యువల్ చేసినకంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వానిదే. అదేవిధంగా తంబాలపల్లి రోడ్డు నుంచి అన్నగారిపల్లి మీదుగా అడవినాయన చెరుపల్లి వరకు కూడా తార్ రోడ్డు నిర్మించినకంతా కూడా మీ సొంత ఊరికి తార్ రోడ్డు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానిదే అని కూడా ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో 2019లో ఎలక్షన్ల ముందర నువ్వు ఏ విధంగా రోడ్ల మీద కర్రలు ఎత్తుకొని ఒక వీధి రౌడీలాగా ఏ విధంగా ప్రవర్తించాలో కూడా జనాలందరికీ తెలుసు కాబట్టి మన తంబాలపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని కేవలము 11 స్థానాలకి పరిమితం ప్రజలు ఎందుకు చేశారో కూడా మీరు గ్రహించాలి. మీరు చేసిన అరాచకాలను చూసే, మీరు చేసిన దౌర్జన్యాలను చూసే, మీరు చేసిన దాడులను చూసే ప్రజలంతా కూడా తిరిగి మళ్ళా వీళ్ళకి పట్టం కట్టినామంటే మనం ప్రశాంతంగా పల్లెల్లో జీవనం సాగించాలనే ప్రధాన ఉద్దేశంతో మిమ్మల్ని కేవలం 2 అంకెలకే పరిమితం చేసి 11 సీట్లే మీకు ఇచ్చి ఆడదాం ఆంధ్ర టీముని ఇచ్చారు. మీకు గుర్తుంచుకోండి. మళ్ళీ అదేవిధంగా అధికారం పోయినా కూడా మీరు ఆయుధాలు ఇంతవరకు కూడా ఎత్తిపెట్టలేదు. గతంలో మొన్న 4-5 రోజుల క్రితం కూడా గణేష్ అనే వ్యక్తి మీద దాడి చేయించిన ఘనత కూడా వైసీపీ నాయకులదే, వైసీపీ గూండాలదేనే ఘంటాపదంగా చెప్తున్నాము. మీకు అధికారం పోయిందనే బాధతో తిరిగి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఇకనైనా మీ యొక్క విధానాలను మార్చుకొని ప్రజల పక్షాన నిలబడి ఏదైతే ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తానంటే వాటిని ప్రశ్నించాల్సిన హక్కు మీకు ఉంది. కాబట్టి మీరు ప్రశ్నించాలని కూడా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. 11 స్థానాలు ఇస్తే కనీసం మీరు అసెంబ్లీలో అడుగు పెట్టేదానికి కూడా రాష్ట్ర సమస్యలను నిలదీయాల్సిన స్థానం అసెంబ్లీ. అలాంటిది అసెంబ్లీకి పోకుండా వీధుల్లో నిలబడుకొని రౌడీల్లాగా ప్రవర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు చేసిన దౌర్జన్యాలు, దాడులకు గతంలో కూడా కేవలం ఒక మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ గారిని కూడా బలిగొన్న ఘనత కూడా గత వైసీపీ ప్రభుత్వానిదని కూడా ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఏదో స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మోడీ గారిని అడగలేదన్నాడు. మీకు 151 స్థానాలు ఇచ్చినారు. గతంలో 2019 అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలు ఏదో వీరుడు సూర్యుడు అని చెప్పి 151 స్థానాలు ఇచ్చారు. మీకు 151 స్థానాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయినారు? ఎందుకు ప్రత్యేక హోదా గురించి కేంద్రంను అడగలేకపోయినారు? పోయి మోడీ గారి కాళ్ళు మొక్కడమే కానీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర బాగోగుల గురించి కానీ, రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కానీ ఏ రోజు మీరు అడిగిన పాపాన పోలేదు. కేవలం మీ మీద ఉన్న కేసులను నుంచి ఏ విధంగా బయటపడాలనే ప్రధాన ఉద్దేశంతో మీరు కేంద్రానికి పోయి మొరబెట్టుకున్నారు. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి అమరావతిని చంపేసిన ఘనత కూడా గత వైసీపీ ప్రభుత్వాన్ని అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎత్తేసినారంటున్నారు. ఎందుకు మీరు ఆరోగ్యశ్రీకి చెల్లించవలసి నిధులు ఎందుకు చెల్లించలేదు? ఆరోగ్యశ్రీకి అప్పులు పెట్టిన ఘనత కూడా మీదే. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి పిల్లలకు కూడా కాలేజీలకైతేనేమి, స్కూళ్ళకైతేనేమి ఫీజు రీఎంబర్స్మెంటు బకాయిలు కూడా చెల్లించలేక దీనస్థితికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుపోయిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. గతంలో అభివృద్ధి అన్నారు. ఏంది అభివృద్ధి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు చెల్లించలేకపోవడమా? ఒక ఉద్యోగస్తుడు
30 రోజులు కష్టపడితే ఎప్పుడు 1వ తారీఖు వస్తుంది అని చెప్పి కాసుకొని ఉంటాడు. గత ప్రభుత్వంలో 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బ్యాంకు పాసు పుస్తకాన్ని ఎత్తుకొని పోయేసి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి 20వ తేదీ జీతం పడినా కూడా అమ్మ ఇప్పుడు జీతం పడిందని ఆనందపడినారు. కానీ మీరు చేసిన 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తేదీనే అవసరం వస్తే 30వ తేదీని జీతము చెల్లిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా కూటమి ప్రభుత్వంది. అంతేగాని మీరేందో అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి అంటే 16వ తేదీ 20వ తేదీ జీతం ఇచ్చేది కాదు. సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలను కూడా ముందరకు తీసుకువెళ్ళాలి. గతంలో పెన్షన్ను 2000 నుంచి 3000 పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టిన ఘనత వైసీపీది. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పోయినాడు. అది కాదు, వస్తానిట్లే 3000ను 4000 చేసి, అదేవిధంగా ఇంకా 3 నెలలను అదనంగా 1000 రూపాయలు లెక్కన 7000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అనేది కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నువ్వు కూడా కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోవాలి. మైక్ ఉందని ఇష్టం వచ్చినట్లు వాగినంత మాత్రాన నువ్వేం నాయకుడు కాదు. గతంలోనే నీకు మీ పంచాయతీ ప్రజలే నీకు బుద్ధి చెప్పడం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదో దాడులు చేస్తాను దౌర్జన్యం చేస్తున్న దాడులు వైసీపీ ప్రభుత్వం. వాళ్ళ ఆత్మరక్షణలో పడినారు. ప్రజలను మళ్ళీ మన వైపు ఎట్లా తిప్పుకోవాలనే ఆలోచనలో పోకుండా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేసి కార్యకర్తలను భయపడించాలనే దీంతో ఇది ఆటలు ఆడుతున్నారు. మాకేదో న్యాయ వ్యవస్థ ఉందంటున్నారు. న్యాయ వ్యవస్థ ఉండేది వాళ్ళకి కాదు, ప్రజల కోసం ఉంది న్యాయ వ్యవస్థ. గతంలో కొంతమంది ఒక బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇలాంటి కొంతమంది చేసిన అరాచకాలంతా కూడా ప్రజలు గమనించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళని శిక్షించాల, వాళ్ళకేదో ఇంకా మంచి పదవులు ఇచ్చి వాళ్ళని నాయకులను చేశారు. ఆ రోజు చేసిన అరాచకాలకు ఈరోజు న్యాయ వ్యవస్థ న్యాయదేవత బతికే ఉంది కాబట్టే అనిల్కు కనీసము బెయిల్ కూడా మంజూరు చేయకుండా శిక్షను అనుభవిస్తున్నాడు. న్యాయ వ్యవస్థ ఉంది, ఆ రోజు బతికలేదు, ఈరోజు బతికి ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో న్యాయదేవత అంటే ఎవరు లేదు, నాయకులే, వైసీపీ నాయకులే న్యాయదేవతలు. ఇప్పుడు అలా కాదు, న్యాయదేవత 100% బతికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ను అందరికీ నచ్చేలా, ప్రజలు మెచ్చేలా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకునే వెళ్ళే విధంగా న్యాయాన్ని కూడా రక్షిస్తారని, అభివృద్ధిని కూడా ముందరకు తీసుకొని పోతారని, అమరావతిని తప్పకుండా నిర్మిస్తారని, నిర్మాణం చేస్తారని, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆంధ్రలను కూడా ప్రపంచ దేశాల్లో కాళ్ళు ఎగరేసి మేము ఆంధ్రుడు అని చెప్పుకునే విధంగా తలెత్తుకుని తిరిగేలాగా నిలబెడతారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ మీట్ పెట్ట కారణము మీ దౌర్జన్యాలు, మీరు 5 ఏళ్ళు ఫుల్ ఇష్టానుసారం చేసినారు. ఇంకా మీకు దౌర్జన్యాలు సాగనేమో, మా కార్యకర్తలకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా కార్యకర్తలకు మీరు ఇంకా దౌర్జన్యం చేస్తుంటే మా గవర్నమెంట్లో మీకు ఇంకా వదిలిపెట్టము. ఎక్కడుంటే బట్టలు ఇప్పించి కుట్టాం, గ్యారెంటీగా ఇచ్చిపెట్టాము. మీరు పొంగునూరుకి వచ్చేసి భయపడిచ్చినారు. ఓట్లు ఎట్లా గెలిచిండే తెలుసు, మీరే డైరెక్ట్గా ఓటు వేసింటే గెలిచలేరాడా. ముందు 40,000 మెజార్టీ ఉంటే ఇప్పుడు 8,000 మెజార్టీకి వచ్చినారు. ఇప్పటికే చూసుకొని మాట్లాడేవి, రొంపులు పెట్టి గలాట పెట్టేటివి ఇట్లా చేస్తే మా కార్యకర్తల మీద ఏదో మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడారు. మీ ఇష్టానుసారం మీరు మాట్లాడటము, మీరు చేయవద్దు. మా అభివృద్ధి కార్యక్రమం చూడండి, ఎక్కడైనా బోర్లు కానీ, నీళ్ళ సమస్య కానీ, రోడ్లు కానీ ఎట్లా ఉండాలి చూడండి. మీరు లాస్ట్కు ఇష్టానుసారం కబ్జాలు చేసి మీ ఇష్టానుసారం పాస్బుక్లు తీసుకొని భయపడిచ్చి ఎంపీడీ సెలక్షన్లో ఓట్లు వేయకుండా చింపి దౌర్జన్యాల సీఏని పెట్టుకొని తిప్పిలాడినారు. మీరంతా మాకు తెలుసు, మేము చూసినాము. ఇంకా మీరు దౌర్జన్యాలు చేసినారంటే అట్లా కొద్ది సాగనివ్వము. మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రెస్ మీట్ పనికిరాని మాట్లాడద్దండి. ఇష్టానుసారం మేము అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు భారీగా అభివృద్ధి చేస్తాడు. పెన్షన్ ఎప్పుడు ఏం చరిత్రలో మీరు 250 5 ఏళ్ళకి పెంచినాడు. మా చంద్రబాబు నాయుడు వస్తానే ఇంకా 3 నెలలు అడ్వాన్స్గా ఇచ్చినాడు. పెన్షన్ 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి ఇంకా చెప్పిన మాట దీపం పథకం గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాడు. 2 రూపాయలు దీపం వేసినాడు.
ఇంకా వేసేటు చాలా ఉన్నాయి. రైతు భరోసా వేస్తాడు, తల్లికి వందనం వేస్తారు. మీరు ఆధారపడాల్సిన పని లేదు, మీరు టెన్షన్ పడాల్సిన చెప్పిన లేదు. మీరు చెప్పినప్పుడు కాదు వేసేది. మా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ గారు అంతా కలిసి అభివృద్ధి కార్యం భారీగా జరుగుతుంది. మీ జీవితంలో 30 ఏళ్ళు కనపడకుండా వెళ్ళిపోతారు. మీరు 3 సార్లు గెలిచినారేమో, అవి కూడా గెలుచుకొని డిపాజిట్ లేకుండా వెళ్ళిపోతారు. మీరు మోసంతో గెలిచిండేదే. అమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్లో టీడీపీ కార్యకర్తలు భారీగా ఉన్నారు. మీరు మోసం చేసి పెద్దమడి వెయ్యింటి లేకుండా డబ్బులు ఇచ్చి అవన్నీ దౌర్జన్యం చేసి గెలిచిండేటివే. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ సమావేశం నిర్వహించినందుకు ఏమంటే ముఖ్యంగా ఈ తంబలపల్లి కాన్స్టిట్యున్సీలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్షాలు వాళ్ళకి ఏది పని పాట లేకుండా ప్రతిపక్షాలు ఏదో ఒకటి వీళ్ళ మీద దుమ్ము ఎత్తిపోయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటన్నిటికీ బెదిరేదైతే లేదు. కూటమి ప్రభుత్వం ఏం చేయాలన్నా మీరైతే చెప్పుకుంటా అంటే 30-40 సంవత్సరాల్లో మేమే ముఖ్యమంత్రిగా ఉంటామని. ఇప్పుడు ఏమైరే 5 ఏళ్ళకే మీరు ఎక్కడ వెళ్ళిపోతారో అక్కడ వెళ్ళిపోయారు. ఇట్లాంటివన్నీ మాటలు చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా మీకు ఇది కాదు. కాకపోతే ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలా. గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ఒకసారి అందరూ గమనించాలే. కానీ దుష్ప్రచారం చేయడానికి మాత్రము మైకులు ఎత్తుకొని ముందుగా రావడము ఇది ఎంతవరకు సమంజసము? మీరు ప్రశ్నించాలనుకున్నప్పుడు ఇంకా సమయం ఉంది. ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రశ్నించండి. ఇంతవరకు మీరు ప్రశ్నించిందే ఏముంది, ఎక్కడ ఏం చేశారు, ఏం జరిగింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి మీ అట్లా మాటలకు బెదిరేది అదిరేది ఉండదు. కాబట్టి ఇట్లాంటివే మీరు ఇక ముందు కూడా ఇట్లాంటి వాటి మీద సరైన సమాధానం మా నాయకులుగా చెప్తారు. దాని వరకు మీరేం పెద్ద ఇది అవసరం లేదు. కాబట్టి ఎక్కడ ఏ విధంగా ఉండాలనేది మా కూటమి గవర్నమెంట్కి తెలుసు. కాబట్టి దయచేసి ఇట్లాంటివన్నీ మీరు చేయొద్దండి.